కొంతమంది ఉంటారు నామకార్థులు, పండగ క్రైస్తవుల గుండెకు గ్యారంటీ లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పంటి శుద్ధి, ఇల్లు కడుకుంటారు, ఒళ్ళు కడుకుంటారు, బంతలు ఉత్తుకుంటారు, చింతపండు వేసి రాతండి బిందెలను తోమి 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 చీపిరి కట్టతోటి బూజంతా దులిపి 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 పాత పాత బంతలను ఉతికి 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 క్రిస్మస్ పండగ అంట ఇల్లేమో తల 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 మెరిసిపోతుందంట, ఇల్లేమో తల 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 మెరిసిపోతుందంట, హృదయాలేమో మురికి గుడ్డల్లాగా ఉంటాయంట. అసొంటి వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు సంవత్సరాలు మందిరానికి వస్తారు, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ పొందుకోరు. పాస్టర్ గారు అడుగుతాడు, అమ్మాజీ గారు అడుగుతారు, అమ్మా ఇన్ని సంవత్సరాలను మందిరానికి కాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటామంటే ఏమంటది, నా కూతురు పెళ్ళైనాక తీసుకుంటా, నా కొడుకు పెళ్ళైనాక తీసుకుంటా, ఇల్లు కట్టినాక తీసుకుంటా. కొడుకు పెళ్ళే లోపల, బిడ్డ పెళ్ళే లోపల పుట్టుకోమంటాం. రేపు మనది కానే